కానీ నువ్వేమన్నావు చూడు, వల వేస్తా అంటే అక్కడ అసాధ్యమని తెలుసు, అదొక పిచ్చి పని అని తెలుసు. మిగిలిన నావికులు చూస్తే, మిగిలిన జాలర్లు చూస్తే ఏమనుకుంటారంటే సీమోన్ని అక్కడ వలేస్తే వీనికి ఏమన్నా పిచ్చి పట్టిందా? చేపలు ఉండే ప్రదేశం ఎరగడా? చిన్న ప్రాయం మొదలుకొని జాలరేయి ఉండి చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలియదా? కొంచెము లోతులో వలేస్తున్నాడేంటి అనుకుంటారు పక్కన చూసేవాళ్ళు, పిచ్చోడు అనుకుంటారు. అది కూడా తెలుసు పేతురుకి. నడి సముద్రంలోనే, నడి సరస్సులోనే దొరకని చేపలు దరిన దొరకవని కూడా తెలుసు. ప్రభు చెప్పిన కార్యము ఒక అసంభవమైన కార్యమని తెలుసు. అయినా సరే సీమోను స్పెషల్ ఏంటంటే నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ మాట చొప్పున చేస్తా ప్రభు. ఎందుకంటే 4వ అధ్యాయములో వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరమును ప్రభు గద్దించి స్వస్థపరిచిన ఘట్టం ఉంది. అర్థమైంది? ఆల్రెడీ దేవుని కార్యము ఎరుగున్నాడు. ఆ జ్వరం చేత పడిపోయింది ఆమె, లేవలేని స్థితిలో ప్రభు వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఆమెకు పట్టిన జ్వరమును గద్దించగానే అది ఆమెను వదిలింది. ఆమె వెంటనే లేచి వారికి ఉపచారము చేసిందని ఉంది. సీమోను అత్తగారు ఇప్పుడేమో ఆయన దోణికి ధర నుంచి కొంచెం లోతునకు నడిపించి వల వేయి అంటాడు. చూసేవారికి పిచ్చి పనిగా ఉన్నా, చేసే తనకు కూడా పిచ్చి పనిగా ఉన్నా, అసంభవం అని తోచినా చెప్పినవాడు ప్రభు గనుక చేస్తూ వెళితే సరిపోతుంది, ఆయన ఫీల్ అవ్వకుండా ఉంటాడు. అంటే మొహమాటాన్ని కొంతమంది చేస్తారు కదా, అట్లా చేద్దాం ఆయన సంతోషం కోసం, ఏం పోయింది అని వల వేశాడు. వల వేసినప్పుడు 2 దోణెలు మునిగేంత చేపలు పడ్డాయి అందులో. 1 కాదు, 2 కాదు, 2 దోణెలు మునిగేంత చేపలు. అక్కడ రాసుంటుంది, పేతురు ఆ చేపల రాశికి విభ్రాంతి నొందెను అంటాడు. అంత పెద్ద రాశి పడింది చేపలు. నీ మాట చొప్పున వల వేతును అనే మాట మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మనం ఈ దైనందిన జీవితంలో 2 విధముల సమస్యలను ఎదుర్కొంటాం. 1 బ్రతుకు పోరాట సమస్య, 2 ఆత్మీయ పోరాట సమస్య. 1 ఈ జీవితంలో మనం పోరాడుతున్నాం బ్రతకడానికి, మనుగడ సాగించడానికి, తిండి, వస్త్రం, నివాసం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నెరవేర్చడానికి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాం, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, కొన్ని పోరాటాలు చేస్తున్నాం. ఇది బ్రతుకు పోరాటం అంటారు. భూమి మీద బతకడానికి, కొంతమంది కుటుంబ సభ్యుల్ని బతికించడానికి పోరాటం. జీవిత పోరాటం అనుకో, జీవన పోరాటం అనుకో, బ్రతుకు పోరాటం అనుకో, నీకు ఇష్టం వచ్చిన టైటిల్ పెట్టుకో. 1 శరీర సంబంధమైన పోరాటం. 2వది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం ఎందుకంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వెంబడించి యేసుకు శిష్యులుగా మార్పు చెందడానికి మనం నిర్ణయించుకున్నాం. యేసు వలె అన్ని విషయాలలో ఎదుగునట్లు మనం సిద్ధపడ్డాం. అలా సిద్ధపడి అడుగులేస్తుంటే 4 రోజులు బాగుంటే 5వ రోజు బోర్ల పడుతున్నాం. 3 రోజులు బాగుంటే 4వ రోజు బోర్ల పడుతున్నాం. ఇదొక పెద్ద పోరాటం అయిపోయింది. యేసయ్యలాగా ఉండాలి, యేసులాగా ప్రవర్తించాలి, యేసులా క్షమించాలి, యేసులా ప్రేమించాలి, యేసులా పరిశుద్ధత కలిగి ఉండాలి, యేసులాగా అన్ని విషయాల్లో ఉండాలి అనే ఆశ ఉంది. అలాగున తయారవడానికి అడుగులు కూడా వేస్తున్నాం, కానీ అడుగులు తడబడుతున్నాయి, తొట్టుపడుతున్నాం, త్రోవ తప్పుతున్నాం, భంగపడుతున్నాం, డిస్టర్బ్ అవుతున్నాం. చివరికి కొంతమంది ఏమో బ్రతుకు పోరాటంలో విసిగారు, కొంతమంది ఆత్మీయ పోరాటంలో విసిగారు, కొంతమంది 2 పోరాటాల్లో విసిగారు. జీవన పోరాటం అన్నాను. కష్టపడి చదివాడు, జాబ్ లేదు, దాన్ని సాధించడానికి తిప్పలు పడతాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు, చివరికి విసుగు చెందుతాడు, నిరాశపడతాడు. ఇక అలాగా పిల్లల కోసం కొంతమంది నిరాశ, కొంతమందికి డబ్బు ఉంటుందంటే అన్నీ ఉంటాయి కానీ సంతానం ఉండదు. సమాజంలో సంతానం లేని వారికి విలువ లేదు, శుభకార్యాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ కానీరు, గొడ్రాలు, గొడ్డుబోతువాడు అనే పదాలు వాడతారు. ఇదొక బాధ.
పిల్లలు కావాలి కావాలి కావాలి. పిల్లల గురించి కొంతమందికి పోరాటం, కొంతమందికి తిండి లేక పోరాటం, కొంతమందికి అప్పుల సమస్యలతో పోరాటం, కొంతమందికి శరీర రోగాలతో పోరాటం, కొంతమందికి పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక పోరాటం, కొంతమందికి పిల్లలకు పెళ్ళిళ్ళై విడాకులైపోయి పోరాటం, కొంతమందికి జాబ్స్ లేక పోరాటం, కొంతమందికి ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు రాసినా వాడు ఫెయిల్ అవుతానే ఉంటాడు, ఒక పోరాటం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు పోరాటం. కొంతమందికి కోర్టులో పోరాటం, కేసుల్లో పోరాటం, ఎన్నో పోరాటాలు. ఇది భూమి మీద మనుగడ సాగించడానికి. కొంతమందికి లోన్ రాక, లోన్ ఎప్పుడు వచ్చిందో, ఇవాళ వచ్చిందో, రేపు వచ్చిందో, లోన్ కోసం పోరాటం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాదు ఇంకా 10 సంవత్సరాలకైనా మామగారు రాస్తే నాకైనా అల్లుడి పోరాటం అన్నట్టు. సేవ విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దైవజనుల పోరాటం, సంఘాల వ్యాప్తి కొరకు, అనేక ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించబడ్డ కొరకు నా పోరాటం. ఏమంటే ఇలాగా ఎవరో ఖాళీగా లేరు, అందరూ పోరాడుతూనే ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాల సమస్యలతో కొంతమంది పోరాడుతున్నారు, ఆత్మ సంబంధమైన సమస్యలను బట్టి కొంతమంది పోరాడుతున్నారు. 2 పోరాటాల్లో మనకు జయమిచ్చేది యేసయ్యే. 2 పోరాటాల్లో మనకు జయమిచ్చేటువంటి వ్యక్తి యేసయ్యే. జయ హే జయ హే జయ హే అనే పాటలో 2 ఉంటాయి. శోధన కాలము బహుప్రియమాయను, బహుప్రియమాయను, వేదనలే రణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, బలమును గూర్చెను, జయమని పాడెదను, జయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే. ఏమండి, కూతురు మారక పోరాటం, కొడుకు మారక పోరాటం, భర్త మారక పోరాటం, భార్య మారక పోరాటం. ఎన్ని చెప్పినా వాడినడు, దండం పెట్టి కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడిగినా వాడు మారడు. ఎన్ని చెప్పినా ఆమె మారదు, ఎన్ని చెప్పినా భర్త మారడు, ఎన్ని చెప్పినా భార్య మారదు. పోరాడి 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 చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఒక్కో ప్రసంగం నేను చెబుతుంటాను. ప్రేమ చూపించు వాడే మారతాడంటాను. చూపిస్తే ఆ ప్రేమను ఆధారం చేసుకొని ఇంకొంచెం సాగించుకుంటాడు, కానీ వాడు మారడు. క్షమించు వాడే మారిపోతాడు, క్షమించి ఆమె మారిపోతుందంటే ఆ క్షమాపణను ఆధారం చేసుకొని ఇంకా కొంచెం సాగించుకుంటుంటారు. ఇట్లా నేను చెప్పిన అన్ని ట్రిక్కులు ప్లే చేసి అన్ని తిప్పలు అయిపోయి చివరికి విసుగు చెందిన అనుభవంలో అనేక మంది ఉంటారండి. బాగా వినండి, ఇంట్రెస్ట్గా వింటారు కదా. ఏం చెందిన అనుభవం? విసుగు చెంది విరక్తి చెందిన అనుభవంలో ఉంటారు. ఈసారి ప్రయత్నించు, దేవుడు నీకు జయం ఇస్తాడు, ఆ సమస్య పరిష్కారం అయింది, కోర్టులో నీకే గెలుపు వచ్చిందంట. మళ్ళీ వాయిదా పడింది. ఈసారి నీకే గెలుపు అంట, మళ్ళీ వాయిదా పడింది. అసలు ఓడిపోయినా పర్వాలేదు, అసలు ఈ వాయిదాలు పడకుండా ఫైనల్ అయితే పోయిద్ది అనే దరిద్రం పోయిద్ది, చీదరపడుతుంది నాకు అసలు అన్నట్ట. అట్లాగే ఎన్నో పోరాటాలు, ఈ పోరాటాల్లో జయం రాక విసుగు చెంది విరక్తి చెంది నిరాశకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎదురు చూసి చూసి నిరీక్షించి ఎదురు చూసి విసుగు చెంది నిరాశకి వెళ్ళిపోయి ఇంకా వేస్ట్ అండి, వేస్ట్, ఇంకేం చేసినా ఈ పరిస్థితులు మారవు, ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి 2 ముక్కలు సమాధానం చెప్పి ముగిద్దామని ఈ అంశం ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల్ని మింగేసే ఊబులు కొన్ని ఉంటాయి. పైకి మట్టి ఉన్నట్టే ఉంటుంది, పోయి అడిగేసామంటే దిగిపోతూ ఉంటాం. ఎంత బయటపడాలని చూస్తాం అంత ఊబిలోకి దిగుతూ ఉంటాం. దాన్ని నిరాశ ఊబి. మామూలు ఊబులు వేరు, నిరాశ ఊబి వేరు. ఇది ఇంకా భయంకరమైన ఊబి. ఆ ఊబిలో పడ్డాడన్నా బయటకు వస్తాడే కానీ ఈ ఊబిలో పడ్డాడు 2 విధాలా నష్టపోతాడు, భౌతికంగా ఆత్మీయంగాను కూడా. అందుకని సమస్యల్లోకి వెళ్ళే పెద్ద సమస్య నిరాశ అనేది మనల్ని ఆవరించటం. దాన్ని రానియకూడదు
అనేది దేవుని వాక్యం మనకి ఇస్తున్న సాక్ష్యం. బాగా వినండి. రాత్రంతా నడి సముద్రంలోకి వెళ్ళి, నడి సరస్సులోకి వెళ్ళి చేపలు వేటాడి ఒక్క చేప కూడా పడక నాచు పీచును దులుపుకునే పొజిషన్లో ఉన్న ఒక జాలరికి ఆశ ఉందా? నిరీక్షణ ఉందా? నిరాశ ఉందా? నిరాశే ఉంది. ఎందుకంటే కష్టపడకుండా లేడు, ప్రయత్నం చేయకుండా లేడు, ప్రయాసపడకుండా లేడు, నిద్ర మేలుకోకుండా లేడు, వల వేయకుండా లేడు, నడి సముద్రంలో ప్రయాణం చేయకుండా లేడు. అన్నీ చేశాడు కానీ ఒక్కటి కూడా పడలేదు. చేయనోటికి చెబితే నేను చేయలేదు కదా ఇప్పుడు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అన్నీ చేసి 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 విసిగి వేసారిన వాడికి వచ్చి చెబితే ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అయినా నువ్వు 100 ప్రయత్నాలు 100 ప్రయత్నాలు నువ్వు చేసినా అన్నీ విఫలం 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 అయిపోయినా మళ్ళీ చెయ్యమని నీకు ప్రభువు చెబితే నోరు మూసుకొని చెయ్యాలి. అదే పేతురు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెయ్యి, మళ్ళా ప్రయత్నం చెయ్యి అని ప్రభు నీతో మాట్లాడితే నోరు మూసుకొని ఆ ప్రయత్నం చేయాలి నువ్వు, అంతే. అది భౌతిక పోరాటంలోనైనా, ఆధ్యాత్మిక పోరాటం, ఆత్మీయ పోరాటంలోనైనా. అడ్డు చెప్పకూడదు. నా తిప్పలు నేను చాలా పడ్డాను ప్రభు, నా కష్టాలు నేను పడ్డాను, నేను చేయాల్సిన ఐడియాలన్నీ వేసి చేసి విఫలమైపోయాను, ఏం ఛాన్స్ లేదు తండ్రి, అయినా సరే నీ మాట చొప్పున వల వేయుతును. నువ్వు చేసావాయా, నువ్వు చేసావా కాదంట లేదు, అయినా సరే మళ్ళీ చేయి, నేను చెప్తున్నా కదా అని ప్రభు అన్నప్పుడు దానికి అడ్డు చెప్పకూడదు. దీన్ని మనం గ్రహింపులో పెట్టుకుందాం బిడ్డలారా. ఎందుకంటే ప్రభువే నీతో మాట్లాడితే, ప్రభువే నీకు ఆ విషయం చెప్తే నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఇక అక్కడ నువ్వు నిరాశ పడటానికి వీల్లేదు. నీ గతంలో స్టోరీ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు నేను ఎంత దూరం వెళ్ళానంటే ఇన్ని బారల లోతుకి వెళ్ళా, ఇన్నిసార్లు వలేసా, ఇంత రాత్రి గడిపా, ఇన్ని గంటలు నిరీక్షించా, ఇవన్నీ వద్దు, అయిపోయింది ఆ సెక్షన్. గతంలో నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత బాధపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ప్రయత్నాలు చేశావో, నీ గతకాలపు ఫీట్ల గురించి నువ్వు ఆయనకేం చెప్పాల్సిన అవసరంలా. తర్వాత భవిష్యత్తులో ఏవో దొరుకుతాయిలే, అవకాశం ఉంటే రేపు మళ్ళీ ట్రై చేస్తాలే నాయన, రేపు రాత్రికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాను, అప్పుడు దొరుకుతాయిలే అని భవిష్యత్తును గురించి నువ్వు మాట్లాడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, గతాన్ని గూర్చి నీ కష్టాన్ని ఎత్తి నువ్వు మాట్లాడొద్దు. ఈరోజు అయిపోయిందిలే నాయన, ఈ ధర్నేస్తే ఏం పడతాయి, మళ్ళీ రేపు వేస్తాలే, రేపు మళ్ళీ నడి సముద్రంలోకి పోయి రేపు నైట్ ట్రై చేస్తానని భవిష్యత్తును గురించి కూడా నువ్వు మాట్లాడొద్దు. ప్రభువు నీకు ప్రస్తుతం ఏం చెప్తున్నాడో అది నువ్వు చేసుకుంటా వెళ్ళు. దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. ఇది నేను చెప్పిన అంశం యొక్క కేంద్ర బిందు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు రాత్రంతా పడ్డామని, గడచిన రాత్రిని గురించి ఆయన మాట్లాడుతుంటే ప్రభు, అవునా అంత రిస్క్ చేసావా, అంత కష్టపడ్డావా, కాలేదా, అరే అయిద్దేమనుకున్నానులే, ఎట్లా ఎంత దూరం వెళ్ళారు, ఎక్కడెక్కడ వేశారు, ఎన్నిసార్లు వేశారు, గాలాలు ఏమైనా వేసారా, గాలాలు ట్రై చేశారా, వలలు పెద్ద కన్ను వాళ్ళు వేసారా, చిన్న కన్ను వాళ్ళు వేసారా, ఏ వాళ్ళు వేశారు, ఎన్ని గంటలు నిరీక్షించారు, ఈ స్టోరీ ఇదంతా ఏం అడగల ఆయన. పేతురు చెప్తే కూడా దాన్ని ఎత్తలా. మళ్ళీ అవసరం లేదు నాకు, ధోని లోతుగా నడిపించి వాళ్ళే, అంతే. ఆ ఒక్క మాటే అన్నాడు. ఇంకా ఏం చెప్పినా ఏం పట్టించుకోవాలా. రాత్రంతా ప్రయాసపడితేనంటే ఇప్పుడు కూడా ఏవై అని కూడా అనలా. ప్రయాసపడ్డానని ఆయనే చెప్పాడు. ఈయన మౌనాన్ని చూసి సరే నీ మాట చొప్పున వాళ్ళేస్తానన్న మాట కూడా ఆయనే అన్నాడు. నువ్వు గడిచిపోయిన స్టోరీలు మాట్లాడితే దేవుడు దాన్ని అంగీకరించాడు. అయిపోయింది, తీసేయి, ఆ సోదొద్దు, ఇప్పుడు నేను చెప్పింది చేయి అంటాడు. కాదు ప్రభా, నేను అసలు మామూలుగా నీ సుత్తి ఆపురా నాయన, నేను చెప్పింది చేయి అంటాడు ఆయన. అసలు ఎన్ని బాధలు పడ్డానంటే ప్రభా, అమ్మా నీకు దండం, వద్దు, అది వదిలేసేయి. అయిపోయిన పెళ్ళికి
ఏ మేళం? ఆ, పాకిస్తాన్ మేళం వద్దు, కజకిస్తాన్ మేళం వద్దు, వదిలేసే తల్లి, చెప్పింది చేయంటాడు. అది అక్కడ ఏం జరిగిందంటే, రేపేస్తానని వాయిదా వేయలేదు, నిన్నటి స్టోరీ చెప్పి ఆగిపోలేదు, కానీ ప్రస్తుతము ప్రభువు చెప్పినది నేను చేస్తానని వల్ల వేసినందుకు తన జీవితములో ఎన్నడూ చూడని ఒక మహా అద్భుతాన్ని పేతురు చూశాడు. నువ్వు ఇప్పటిదాకా ఎన్ని బాధలు పడ్డావో నాకు అనవసరమయ్యా, ఇప్పుడు ఏం చెప్తున్నాడో అది తీసుకోను. రేపేం చేయబోతావో నాకు అనవసరమయ్యా, ఇప్పుడు ఏం చెప్పాడు అది చెయ్యి. ఇదే మాట పరిచారకులకు మరియమ్మ తల్లి చెప్పింది. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, ఆయనకి వెళ్ళి చూడండి, ఆయన నోటికెళ్ళి కనిపెట్టండి, ఆయన మీతో ఏమి చెప్పునో అది చేయుడి. ఆయన మీతో ఏమి చెప్పునో. ముంగమూరి దేవదాసయ్య గారు ఈ 2 సూక్తులు పెట్టేశాడు. ఒక సూక్తి ఏమో, ఏ మతమును కానీ, ఏ మనుషుని కానీ, ఏ డినామినేషన్ను కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుని అడిగి తెలుసుకోవాలి. ఇదొక సూక్తి, ఆయన కొటేషన్ అది. రెండవది, తన సంఘమంతటికి కూడా నేర్పించిన రెండవ విషయం ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎక్కువ తక్కువ వద్దు, ఆయన ఏం చెప్పాడో చూసుకొని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అంతే. జరిగాయని ఆయన చూసుకుంటాడు. 2. మూడవది ఏంటంటే, మరణాత, ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు అని హెచ్చరిక చేసుకోండి. 3 చెప్పండి, బంగారు మాటలు 3. మొట్టమొదటిది, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి ఎవరిని అడిగి తెలుసుకోమన్నాడు? దేవునిని అడిగి తెలుసుకోవాలి. 1. రెండవది, ఆయన మీతో చెప్పునది. 2. మూడవది, మరణాత, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు హెచ్చరిక చేసుకో. ఒకటేమో సమకాలీన సమాజంలో నీవు దేవుని సువార్త వ్యాప్తి చేయనట్లు నీకు ఉండాల్సినటువంటి తెలివి. రెండవదేమో నీ ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో దేవుని కార్యాలన్నీ స్వతంత్రించుకున్నట్లు నీవు స్వతంత్రించుకున్నట్లు ఒక్కటే ఒక్క మాట, ఆయన నీతో చెప్పింది చెయ్యి, అంతే. మూడవదేమో మరణాత, రాకడకు సిద్ధపడు. మామూలు కాదండి వాళ్ళు. నీకు ఇంత సబ్జెక్టు కూడా ఇంత ఒక చిన్న మాటలో చెప్పేస్తారు. మనం దాన్ని తవ్వుకోవాలి. తవ్వుకుంటే వస్తాయి అంశాల మీద అంశాలు, ప్రసంగాలు వస్తాయి అన్నమాట. వాటి మీద ఇంత మాటలు అంత స్టోరీ ఉంటుంది. ఆయన ఒక్కడే కాదు, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులు పాడిన పాటలు కావచ్చు, పలికిన మాటలు కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవదాసయ్య గారు తన ఆత్మీయ బిడ్డలకు ఒక కొటేషన్ బైబిల్ వచనంలో నుంచి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ పరిచారకులకు చెప్పిన మాట ఏమని చెప్పింది? ఆయనకు స్టోరీలు చెప్పండి అని చెప్పలా, ఆయనకు మీ సోదంతా చెప్పండి అని చెప్పలా, లేకపోతే మీ గందరగోళం అంతా చెప్పండి అని చెప్పలా, ఆయనకు అడ్డు చెప్పండి అని చెప్పాలి. ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఇన్నాళ్ళు చేశాం సార్, కాలేదంటే ఎంతవరకు చేయమన్నాడు అంతవరకు చేస్తానే ఉండును. మొదలు పెట్టమన్నవాడు ఆపమన్న దాకా చేస్తానే ఉండును. ఆపటం అవసరమైతే ఆయనే చెబుతాడు, ఇప్పుడు ఆపేసేయని. అంతేగాని నువ్వు ప్రయత్నం చేసి విఫలమైందని మళ్ళీ దేవుడు చెప్పకముందు నువ్వు ఆపొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఆయన నీతో చెప్తాడు, అవసరమైతే ఆపటం అవసరమైతే చెప్తాడు ఆపేసేయని, అప్పుడు ఆపుకో, ఇబ్బంది లేదు. అది కూడా చెయ్యమని చెప్పిన వాడే ఆపమని చెప్పాలి, అప్పుడు ఆయన చెప్పిందే చేయాలి నువ్వు. ఈరోజు ఎంతమంది దీన్ని పరిశీలనలో తీసుకున్నారు, ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారండి? దేవుడు చెప్పింది చేయాలి నేనని. దేవుడు చెప్పిన మాట, ఆ మాట చొప్పున చేయునట్లు నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నా భక్తి జీవితానికి, నా లైఫ్ టోటల్కి అదే కేంద్ర బిందువు అని ఎంతమంది గుర్తించారు? గుర్తించిన వాళ్ళు ధన్యులు. స్తోత్రం చెప్పండి 2 చేతులు గట్టిగా. చిన్నప్పుడు సైకిల్ తొక్కటం రాదు నాకు.
సైకిల్ తొక్కటం రాదు. ఎట్లా వస్తుందండి? దానికి ఏమన్నా 4 చక్రాలా? దాని మీద కూర్చుంటే పడకుండా ఉండటానికి 2 చక్రాలు, ముందు ఒకటి వెనక ఒకటి. దాని మీద కూర్చొని ఎదురు చూసుకొని ఈ పెడలు ఎక్కడుందో చూసుకున్నా సరే దన్మని కింద పడతాను. పెడలు చూసుకొని పెడల మీద కాలు పెట్టి ఈ తొక్కుడులో పెడితే ఇది ఎటో పోయి కాలువలో పడతాను. 2-3 సార్లు ట్రై చేసి రాదు, అసలు ఇది వేస్ట్, ఈ ప్రయత్నమే వేస్ట్ అనిపోయి కూర్చుంటే మా అన్నయ్య మా నాన్న ఒక మాట చెప్పారు. 2-3 సార్లు ట్రై చేసి రాదంటే ఎట్టరా, కింద పడతానో మీద పడతానో మొత్తానికి ఎట్లోకట్లా తిప్పలు పడి రోజు కొంచెం సేపు తొక్కుతూ ఉంటే ఒకనాడికి అదే వచ్చిద్ది అన్నారు పెద్దోళ్ళు. మరి అలాగని ఎవరికి రాలేదా? అందరూ తొక్కుతున్నారు మంచిగా, ఒక్కొక్కటి చేతులు వదిలిపెట్టి కూడా తొక్కుతున్నాడు. మరి వాడు చేతులు వదిలిపెట్టి మరీ తొక్కుతున్నాడు, నేను చేతులతో పట్టుకొని కింద పడుతున్నాను. పెడల్కి వెళ్ళి చూసుకుంటేనేమో సైడ్ కాలువలోకి లాగుతుంది. సరే హ్యాండిల్ చూస్తేనేమో పెడల్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఎట్లా ఈ పరిస్థితి? అలాగని ఎవరు నేర్చుకోలేదంటే నేర్చుకునేవాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకి చేరుతున్నారు, నడుస్తుంది వాళ్ళకి. నా వల్ల ఏం కావటల్లా. 5-6 సార్లు 10-15 సార్లు ప్రయత్నం చేసి నిరాశ వచ్చింది. నిరాశ వచ్చి వస్తే వాళ్ళందరికీ వచ్చిదేవుగా నాకు మాత్రం రాదని ఫిక్స్ అయ్యాను నేను. నాకు మాత్రం రాదంతే, వాళ్ళందరికీ వచ్చిద్ది, నాకు రాదు. ఎందుకు రాదు నాకు? మళ్ళీ ఒక ప్రశ్న. ఒకరోజు ఇక వదిలేసుకున్నా, ఇంక తొక్కొద్దురా బాబు, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి హైవే రోడ్డు ఎక్కి, ఎందుకంటే పెడల్ దొక్కే అవసరం ఉండదు, ఫస్ట్ హ్యాండిల్ బ్యాలెన్స్ చేసుకుందాం తర్వాత పెడల్ నేర్చుకుందామని జస్ట్ బండి పోతా ఉంటే హ్యాండిల్ అట్లా తిప్పుకొని సైకిల్ మీద కింద పడకుండా కూర్చోవటం నేర్చుకుందామని ఫస్ట్ ఒక ఐడియా వేసి హైవే రోడ్ ఇలా ఉంటుంది, ఇంత ఎత్తు ఉంటుంది అన్నమాట. ఆ రోడ్డు టాప్కి వెళ్ళా. అక్కడ నుంచి మా బజార్లోకి ఇట్లా ఉంటుంది, ఇదేమో హైవే రోడ్ అనుకోండి, ఇందులోంచి మా గల్లీ ఇలా ఉంటుంది అన్న బజారు. ఈ రోడ్డు దగ్గర నుంచి మా బజార్లోకి ఎట్లుంటుంది. ఇక్కడైతే మనం తొక్కే పనిలో సైకిల్ అదే పోతుంటుంది, మనం జస్ట్ అది చూసుకుంటే చాలు అనుకున్నాను నేను. ఎక్కాను, దానిపైకి ఎక్కాను. పాపం మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పక్షవాతం వచ్చింది. సాయంత్రం పూట 4-4:30 టైంలో ఎండాకాలం రోజులు లోపల ఒక్కతీతగా ఉందని ఆయన మంచంతో సహా బయటికి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వండుకోబెట్టాను. ఆయన నాలంటోడు ఒకడు ఉంటాడని ఆయనకి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన్ని పాపం వీధిలో వండుకోబెట్టారు, కాస్త ఇంట్లో ఒక్కపోతగా ఉందని. పాపం ఆయనకి ఒళ్ళు కడుగుతూ ఉన్నారు, తుడుస్తూ ఉన్నారు, ఆయనే మూలుగుతూ ఉన్నాడు. అప్పుడే తుడిచి లోపలికి వెళ్ళారు వాళ్ళు. కాస్త ఎండ తాపం తగ్గించుకొని సేద్దీరుతున్నాడు ఆయన. ఇక నేనేం చేశాను, ఆ మెరక ఎక్కా కదా, అక్కడి నుంచి ఇక బయలుదేరా. ఎంత స్పీడ్కి వెళ్తుందంటే కంట్రోల్ కావటంలా సైకిల్. ఇక సర్రమని పోయి నేరుగా పోయి ఆయన మంచానికి పటామని కొట్టా. అప్పటిదాకా సరిగా మాట్లాడినోడు ఒక్కసారి గౌకేసాడు, వామ్మో అని లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతలా కేకేసాడు ఏందని బయటకు వచ్చి చూస్తే ఆయన గడగడ గడగడ ఉనికిపోతున్నాడు. అంతలా డాష్ అని మామూలు డాష్ కాదు అది. నేను పడ్డా, సైకిల్ పడింది. దేవుని కృపను బట్టి నాకేం కాల. ఆ మంచం తగిలి కింద సైకిల్ నేను ఇద్దరం పడ్డాం. వాళ్ళు వచ్చేటప్పటికి నేను లేచి సైకిల్ లేపుకుంటున్నా పిల్లోడిని. వాళ్ళు కోపంగా వచ్చారు, ఆయన గడగడలాడిపోతున్నాడు. ఏం జరిగిందంటే ఆయనకైతే ఏం కాలేదు, మంచం మాత్రం ఎగిరిపడింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, నన్ను చూశారు. నువ్వు ఫలానాళ్ళ అబ్బాయి కాదు అన్నారు. దీనంగా మొహం పెట్టామన్నా అన్నాను. పోరా ఇక్కడంట్రా, అడుబో మెల్ల మీదకి పో అని చెప్పారు. మెల్ల సదరంగా ఉంది, ఇదైతే మెరకు ఉందని ఇటు వచ్చాను నేను.
నా ప్లాన్ వాళ్ళకి ఏం తెలుసు? ఇదే తొక్కే పని లేదు, అదే పోద్ది మెల్లంటి సదరంగా. అట్లాగా వచ్చిద్ది, నీకెందుకు నువ్వు తొక్కు అన్న ఒక్క డైలాగే వాళ్ళది. ఇక అట్లాగా చిన్నగా ఫస్ట్ కాళ్ళు పెడలకు దగ్గరగా పెట్టుకొని, తర్వాత చిన్నగా సీట్ ఎక్కి, తర్వాత రకరకాలుగా చిన్నగా తిప్పలు పడి ఎట్టకేలకు సైకిల్ దొక్కటం అనేది వచ్చింది. ఇది ఎందుకు చెప్పానంటే కాసేపు నవ్వుకుంటారని కాదు. దేవుడు భక్తిని సాధన చేయమంటున్నాడు. బాగా వినండి నాయన, భక్తిని సాధన చేయమంటున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో ఓ తిమోతి అని తిమోతికి నేర్పాడు పత్రికలో. ఏది కూడా ఎవరికి కూడా పుడతా రాదు. కొంత సాధన మీదనే మనకు చాలా వచ్చినాయి. ఒకప్పుడు మాటలు రావు మనకి, కానీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది? సాధన. ఒకప్పుడు నడవటం రాదు మనకి, బిడ్డలారా నడవటం రాదు మనకి. ఇంకా చెప్పాలంటే పసికందుగా ఉన్నప్పుడు పక్కకి పొర్లటం కూడా రాదు. కానీ ఒక దశ వచ్చేటప్పటికి పొర్లటం వచ్చింది, కూర్చోటం వచ్చింది, ఆధారాలు ఏవైనా చేసుకొని నిలబడటం వచ్చింది, వాటినే పట్టుకొని అడుగులేయటం వచ్చింది, తర్వాత పరిగెత్తటం వచ్చింది, ఈరోజు విన్యాసాలు చేయటం కూడా వచ్చింది. ఆ స్టార్టింగ్ ఏమీ రాదు, మాట్లాడటం రాదు, ఏదన్నా వస్తువుని పట్టుకోవటం రాదు. పసిబిడ్డలు పట్టుకుంటారా? మనం పట్టుకున్నంత కంఫర్ట్గా ఏదన్నా వస్తువుని వాడి చేతులు కంఫర్ట్గా ఉండవు. దాన్ని పట్టుకోవడానికి అని చెప్పి వాడు చాలా రిస్కులు చేస్తుంటాడు. ఒక వస్తువు మనం వాడికి ఇస్తే వాడు దాన్ని తీసుకోలేడు. కానీ ఈరోజు కిలోల కిలోల బరువులు మనం మోయగలుగుతున్నాం, ఏదైనా పట్టగలుగుతున్నాం. అన్నీ అంత పెద్ద ట్రైన్ని నడుపుతున్నాడు ఒక మనుషుడు, అంత పెద్ద ఫ్లైట్ నడుపుతున్నాడు ఒక మనుషుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మన జీవితం మొత్తం కూడా సాధనతోనే ముడిపడి ఉంది. అక్షరాలు ఒకప్పుడు తెలియవు, సాధన చేసి నేర్చుకున్నాం. చదువు పాఠాలు ఒకప్పుడు తెలియవు, సాధన చేసి నేర్చుకున్నాం. లెక్కలు తెలియవు, నేర్చుకున్నాం. ఆయా భాషలు మనకు తెలియవు, నేర్చుకున్నాం. పాడటం తెలియదు, నేర్చుకున్నాం. రాయటం తెలియదు, నేర్చుకున్నాం. అంత సాధన మీదనే వచ్చింది. ఈరోజు మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన పనితనం చేస్తారు. మంచి అల్లికలు అల్లుతారు కొంతమంది స్త్రీలు, ఏమండి. తర్వాత రకరకాల బొమ్మలు గీయగలుగుతారు వస్త్రాల మీద. కుట్టు పనులు, రకరకాల పనితనాలు ఉన్నాయి మీ దగ్గర. ఇవన్నీ మీకు పుడతా వచ్చినాయా? సాధన మీదనే వచ్చినాయి. నా వల్ల కాదు, నాకు రాదు అంటే నీ వల్ల ఏది కాదు, కానీ నువ్వు చేయగలవు. ఎందుకంటే నీ కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలను దేవుడు నీకు సాక్ష్యంగా ఉంచాడు. వారి వలనైంది అంతకంటే బెస్ట్గా నీ వల్ల కూడా అవుతుంది. ఎవరి వల్ల కాందైనా, ఎవరు చేయిందైనా సరే, యేసయ్య నీకు చెప్పి ఉంటే ఖచ్చితంగా అది నీ వల్ల అవుతుంది అంతే. యేసయ్య చెప్పి ఉండదైతే ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది, అది గుర్తుపెట్టుకో. సాధన అన్నాడు. మన బ్రతుకంతా సాధనతో ముడిపడి ఉంది. నిన్న మొన్నటి దాకా ఈ లోకములో శరీర సంబంధమైన సాధన బ్రతకటానికి. ఇప్పుడు క్రీస్తును నమ్ముకొని పరలోక ప్రవేశాన్ని పొందగోరి, నిత్య జీవాన్ని చేరగోరి, దేవుని యొద్ద నిలిచి బహుమానం పొంది, దేవుని దగ్గర మెప్పు పొంది, దేవునితో నిత్యత్వం అంతా ఉండాలని ఆశపడి భక్తి సాధన మొదలుపెట్టాం. ఇది సాధనే. దీనిలో కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే ఒకడు పరిపూర్ణుడు గాడు. ఇందులో కూడా క్రమక్రమముగా సాధన చేస్తూ భక్తి జీవితంలో ఎదగాలి. యేసయ్య పోలికలోనికి, యేసయ్య స్వభావంలోనికి, సారూప్యంలోనికి మనం రావాలి. ఇది మన ముందున్న లక్ష్యం. అదే పరిపూర్ణత అంటే. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పుడు దానికైనా దీనికైనా ఏది అవసరం అని చెప్పాను? సాధన అవసరం. ఒకవేళ లోకస్తులు సాధన చేసినా సాధ్యం కానిది క్రీస్తునందున్న నీకు దేవుని మాటను బట్టి సాధ్యమైతే. ఇప్పుడు అక్కడ ధరిన చేపలు ఉండవండి. నడి సముద్రంలో ఉండొచ్చు, బాగా లోతుల్లో చేపలు ఉండొచ్చు. నడి సముద్రంలో
సహజంగా విశ్వసిస్తారు ఎవరైనా చేపలు అక్కడ ఉంటాయని. ఇక అక్కడ ఎన్ని ప్రాక్టీసులు చేసినా ధరిన చేపలు దొరకవు. కానీ యేసయ్య చెబితే తగినంత ప్రాక్టీస్ నీకు లేకపోయినా సరే ఆయన చెప్పిన దగ్గర నువ్వు వల వేస్తే చాలు, చేపలు పుష్కలంగా దొరుకుతాయి. అందుకే మొదటి మాటగా మీకేం చెప్తున్నానంటే, జీవన పోరాటంలో, బ్రతుకు పోరాటంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల విషయంలో నువ్వేం కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విరక్తి చెందొద్దు, నిరాశ పొందొద్దు, నిన్ను నువ్వు నిందించుకోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు. ఒక్కటే చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ప్రభు ఏం చెప్తాడో తెలుసుకో, ఏం చేయమంటున్నాడో తెలుసుకో. అది భూమి మీద నువ్వు బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆత్మీయంగా బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆయన నీతో ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆయన ముందు కూర్చొని ఆయన నీకు ఇచ్చిన పనిని, ఆయన నీకు ఇచ్చిన ఆలోచనని ఫస్ట్ తీసుకొని దాని చొప్పున నువ్వు నడు. రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. వెంటనే వచ్చిందా రాలేదా, జరిగిందా జరగలేదా, రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఒక్కటి చూసుకొని చేసుకుంటూ ముందుకెళ్ళు. ఒక్కటి కన్ఫామ్, నువ్వు అనుకున్న టైంలో ఒకవేళ రిజల్ట్ రాకపోయినా దేవుడు అనుకున్న టైంలో, దేవుడు అనుకున్న విధంగా నీకు రిజల్ట్ ఖాయం, జవాబు ఖాయం. ఎందుకంటే ఫలితము లేని పనులు ఆయన చెప్పడు. పెద్దలు, మనకు అనుభవజ్ఞులైన పెద్దలే పిచ్చి పనులు చెప్పనప్పుడు ఆయన చెప్తాడా? అయింది అసాధ్యమైనది ఆయన చెప్పాడంటే అది సాధ్యమేనని ఆయన ఎరిగి ఉన్నందున చెప్పాడు. ఇప్పుడు ధరిన ఉండవు చేపలని ఏసైకి తెలియదు. మీరు చెప్పండి ఒకసారి నాకు, ధరిన ఉండవు లోతుల్లో ఉంటాయి చేపలని ఏసైకి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి ఇక్కడ ఎందుకు ఏమన్నాడు? ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు గనుక ఏ చేప కడుపులో ఏముందో తెలుసు, ఏ చేపకు మేత అందిందో లేదో తెలుసు, ఏ చేపల రాశి ఎక్కడొచ్చిందో తెలుసు. వాటిని డ్రైవ్ చేయగలడు, వాటి కడుపులు చూసి వాటికి ఆహారం పెట్టగలడు. సమస్తం ఎరిగినటువంటి సర్వజ్ఞుడు ఆయన. దేవుడు చెప్పే పని నీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు, పిచ్చి పనిలాగా అనిపించవచ్చు, కానీ తల వంచి నువ్వు లోబడి చేస్తేవేని నువ్వు విభ్రాంతి నుండి ఒక మహా అద్భుతాన్ని చూస్తావు. అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి, అసాధ్యంగా అనిపిస్తాయి. ఇట్లట్లా ప్రభువా, ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది నీకు. అయినా సరే అడ్డు చెప్పకూడదు. అయినను నీ మాట చొప్పున నేను చేస్తా తండ్రి. నా జీవితంలో ఎన్నో విషయాలు అలాగా చేసి నేను దేవుని కార్యాలు కళ్ళారా చూశాను. నేనే సాక్షిని, ఇంకెవరు కాదు, నేనే. బైబిల్లో ఏదో ఒక మాట చెప్పి ఆ సాక్ష్యం మీరు పొందుకొని పోండి అంటల్లా. ప్రాక్టికల్గా నేను నా